నమస్తే వర్మ. బ్లేడ్ బ్యాచ్లట మనం ఏదో టీవీలో అవి చూస్తుంటాం, బ్రేకింగ్లో చూస్తుంటాం, ఈ బ్లేడ్ బ్యాచ్లు పలానా దగ్గర తిరుగుతున్నాయి, ఇది తిరుగుతున్నాయని. నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఏదో జరిగిపోతుంది అని చెప్పి జన సైనికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న మధ్య ఏంటంటే రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున రౌడీ గ్యాంగులు అన్నీ వచ్చి వాళ్ళు లాడ్జిల్లో కొంతమంది ఉన్నారు, ప్రైవేట్ హౌసెస్లో ఉన్నారు, రెక్కీలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్లో రెక్కీ నిర్వహించారు పవన్ కళ్యాణ్. అంటే ఏదో జరగబోతుంది అన్నది హైలైట్ అవుతున్న అంశం. ఎలా చూడాలి? ఇది రాజకీయ కోణంగా చూడాలా, నిజమయ్యే ఛాన్స్ ఉందా? జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ కోణంలో ఆ మాట్లాడినారో తెలీదు, కానీ ఆయనకు ఆ స్థాయి ఉంది. ప్రధానమంత్రి కాదు కదా, దేశ హోంమంత్రితో స్వయంగా మాట్లాడగలిగినంత స్థాయి ఆయనకు ఉంది. ఆయన ఎన్నోసార్లు ఆ విషయం ప్రకటించారు సగర్వంగాను. మరి అటువంటిప్పుడు నిజంగా తనకి ఇంత థ్రెట్ పర్సెప్షన్ ఉంటే లోకేష్కి ఇచ్చిన జెడ్ కేటగిరీ ఈయనకి ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే ఈ విషయాలు ఎప్పుడు ఎవరికి? అవును, నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, పబ్లిక్ మెమరీ ఈజ్ టూ షార్ట్ అంటారు. అంటే ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది. నేను అలా అనుకోండి, నాకు ప్రజలంటే చాలా గౌరవం. కానీ వారాహి యాత్రలో ఇదే మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, నేను చేయలేను, కొంతమంది బ్లేడ్లు పట్టుకొని తిరుగుతుంటారు, మీరు జాగ్రత్త తీసుకోవాలి, అది ఇదేనా. అప్పుడు కూడా మీరు అది ఏదైనా ఉంటే మీరు దానికి భద్రత ఏర్పాటు చేసుకోండి. మీ ప్రైవేట్ బౌన్సర్లు కాకుండా అధికార కేంద్రానికి కూడా చెప్పొచ్చు, రాష్ట్రంతో సరిగ్గా లేదనుకుంటేనే. ఇప్పుడు ఒక ఎన్నికల ప్రచారము లేదా ఎన్నికల సంరంభము మొదలవుతున్నటువంటి సమయంలో ఇలాంటివి మాట్లాడడం ఆయన ఎందుకు చెప్పారు తెలుసా? నిన్న చెప్పడం కూడా మీరు పూర్తి దాన్ని టెక్స్ట్, కాంటెక్స్ట్, సందర్భం, సారాంశం రెండు చూడాలి. నా దగ్గరికి ఫోటోల కోసం మీరు ఇప్పుడు రాకండి, ఫోటోలు నేను తర్వాత చాలా కావాల్సిన ఇస్తాను అంటే ఒక విధంగా ఇక్కడ ఈ చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాట్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కదా. ఫోటోల కోసం రావడం అన్నది మోర్ అభిమానులుగా వస్తుంటారు. కాబట్టి నేను ఇస్తాను, కానీ కారణం నేను ఎందుకు కాస్త జాగ్రత్తగా ఉంటానంటే నా సెక్యూరిటీకి బ్లేడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని ఆయన చెప్పినటువంటి మాట. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సురక్షితంగా ఉండాలి. ఈ బ్లేడ్ కాదు కదా, చిన్న గుండు సూది కూడా ఆయన దగ్గరికి పోకూడదని నేను కోరుకుంటాను. కానీ అదే సమయంలో ఇలాంటి విషయాలు బహిరంగంగా ఇన్నిసార్లు చెప్పడం వల్ల సమాజంలో రకరకాల అపరిపక్వ శక్తులు ఉంటారు, అసాంఘిక శక్తులు ఉంటారు. వైసీపీ, జనసేన, తెలుగుదేశము లేదా రాజకీయ పార్టీలతో సంబంధం లేని దుష్ట శక్తులు కూడా చాలా ఉంటాయి. అవి ఏమైనా ఆధారాలు, అనుమానాలు ఉంటే వాటిని సంబంధిత పోలీస్ శాఖకు సమర్పించవచ్చు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యం కాబట్టి వాళ్లకు చెప్పొచ్చు, లేకపోతే మొదట నేను అన్నట్టుగా హోంమంత్రికి చెప్పొచ్చు. కానీ దాని యొక్క పబ్లిక్ స్పీచ్లో పబ్లిక్ టాపిక్గా మార్చడం అనేది భద్రత పెంచుతుందా, తగ్గిస్తుందా? నా ఉద్దేశంలో ఏ నాయకులైనా ఏ అనుమానం ఉన్నా కానీ ముందు జాగ్రత్త తీసుకోవాలి, తర్వాత సంబంధిత అధికారులకు చెప్పాలి. అది లోపాయికారిగా జరగాలి తప్ప బహిరంగ సభల్లో, జనరల్ బాడీల్లో, ఎలక్షన్ మీటింగుల్లో చెప్పరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముందస్తుగా ఒక పార్టీ పేరు ఇది చెప్పిన తర్వాత అనివార్యంగా రేపు ఏం జరిగినా అవతల పార్టీ భరించాలా? ఆ పార్టీ పేరు చెప్పుకొని మీకు హాని చేసే వేరే వాళ్ళు ఉండరా? ప్రత్యర్థులు, నచ్చని వాళ్ళు, సినిమాల్లో మీరు నచ్చని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే నాయకులు ఎవరైనా, మా నాయకులందరూ క్షేమంగా ఉండాలి, మా నాయకులందరూ సురక్షితంగా ఉండి ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మీరు భద్రతా విభాగాలతో పంచుకోండి, పోలీసు విభాగంతో మీరు పంచుకోండి. అంతేగాని వీటిని ఒక బహిరంగ చర్చ చేసి అభిమానుల లేకపోతే మీ కార్యకర్తలు వీళ్ళ మధ్య అనవసరమైనటువంటి ఆవేశాలు పెరగడానికి దారి తీయకండి అని చెప్పాల్సి వస్తుంది. రేపు అవాంఛనీయ శక్తులు, అసాంఘిక శక్తులు ఏదైనా చేస్తే కూడా అప్పుడు అదే ఏమవుతుంది? ఇదంతా ప్రభుత్వం మీద పడుతుంది కదండి అనివార్యంగా. ఇప్పుడు ఆయన ఆ పార్టీ పేరు కూడా వాడుతున్నారు కదా ఆయన. ఇప్పుడు ఒక ఘటన జరగకముందే పలానా వాళ్ళు అని అంటే ఇప్పుడు రెండు రకాలు. ఇక్కడ ముందు నుంచే మేము సందేహం వెలుగుచ్చాం, ముందే ఫిర్యాదు చేసామని చెప్పడానికి ఒక మాట చేశారు కాబట్టి వాళ్ళే భరించాలా. ఇప్పుడు అదన్నీ చట్టం ముందు వేరుగా ఉంటాయి. మనం తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన వాటిలో ఇంకా ఇతర కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా ఇవి మాట్లాడచ్చు. సో పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోవాలి, కానీ ఈ థ్రెట్ పర్సెప్షన్ అనేది ఉంటే లెట్ హిమ్ డైరెక్ట్లీ గో. ఇంకొకటి కేవలము సెక్యూరిటీ Z+ కేటగిరీ ఒకటే కాపాడుతుందని కూడా మనం ఎక్కడ చెప్తాము? పెద్ద పెద్ద వాళ్ళకి ఎన్నో జరిగాయి. అలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం తప్ప ఒక ప్యానిక్ సృష్టించడం పబ్లిక్ సేఫ్టీకి ఎప్పుడు మంచిది కదా. ప్యానిక్, ఒక భయోత్పాత వాతావరణం, ఏదో జరుగుతుంది, వచ్చేస్తుంది, అది ఇది అంటే దానివల్ల భయము పెరుగుతుంది, ముప్పు కూడా పెరుగుతుంది. మనం చెడ్డవాళ్లకు, సంఘ వ్యతిరేకులకు ఆయుధం అందించినట్టుగా అవుతుంది. కాబట్టి మరి ఆయన ఎందుకు ఏ ఉద్దేశంతో అన్నారో ఫోటోలు తీసుకోకుండా ఉండడం చాలా చెప్పొచ్చు. ఇప్పుడు ఎంత చెప్పినా సూపర్ స్టార్స్ ఏమో అందరితో ఫోటోలు దిగరు. అవును,
పరిమితంగానే ఉంటాయి అవి. అందుకనే అక్కడ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఏమని మీరు డైవర్షన్ కోసం మాట్లాడుతున్నారు, మీరు పిఠాపురంలో పరిస్థితి అంత సరిగ్గా లేదు కాబట్టి కొంచెం నిరుత్సాహకరంగా ఉంది కాబట్టి దాని నుంచి తప్పించడానికి మీరు మాట్లాడుతున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో ఇదేమవుతుంది, రాజకీయ వివాదం ఏమీ జరగకముందే అవును, ఇది రాజకీయ వివాదంగా మారితే భద్రత పెరుగుతుందా? ఒకరిని చూసి ఒకరు ఆరోపణలు చేసుకుంటే భద్రత పెరుగుతుందా? ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరారు వెనక నుంచి, అదేవి నిరసనగా ముందు నుంచా ఇంకొకరు అని కూడా చెప్పక ఎవరైనా నినాదాలు చేయలేదు. కొన్నిసార్లు నినాదాలు చేస్తారు, డౌన్ డౌన్ అంటారు, అప్పుడేదో వాళ్ళ ఆగ్రహం అని మనం అనుకోవచ్చు. అదేం కాదు. మరి సెక్యూరిటీ ల్యాబ్స్ అదే ఆల్రెడీ జరిగింది, దాని మీద నిజానికి ఒక విధమైన చర్చ చేశారు. అప్పుడు కూడా ఇదే విధమైన చర్చ చేసి ఉండాల్సింది. నిరసన వేరే విషయం. నిరసన ఏ కార్మికులు లేకపోతే పనులు పోయిన వాళ్ళు, రోడ్డు భూములు పోయిన వాళ్ళు నిరసన చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ సెక్యూరిటీ ల్యాబ్స్ కదా, అంటే జరిగిన సెక్యూరిటీ ల్యాబ్స్ మీద అయితే చర్చ జరగకుండా అదేమో బాగా జరిగింది అని కొన్ని ఛానల్స్లో దాన్ని పెద్ద చర్చ పెట్టారు. ఇక్కడేమో ఈయన ముందుగానే బ్లేడ్ బ్యాబ్జీ అని సినిమా కూడా వచ్చినట్టు చూస్తుంటే, బ్లేడ్ బ్యాచ్. ఇది ఇంకోటి కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్, జనసేన, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వీటి ఏటికి సంబంధం లేకుండా కోస్తా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అనే పదం వాడుకలో ఉంది. అవును, కరెక్ట్. ముఖ్యంగా కోస్తా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ అనే దానికి కొన్ని పేర్లు, అందులో ఆ సందర్భంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, ఒకటి భద్రత గురించి జాగ్రత్త తీసుకోండి మీరుగా. రెండవది సంబంధిత వాళ్ళకు కూడా చెప్పండి. మూడవది ఇటువంటి వాటిని ఒక అనవసరమైన రాజకీయ వివాదాలుగా లేకపోతే శ్రేణుల మధ్య సమరంగా మార్చకుండా ఉంటే మటుకు చాలా మంచిది. అంటే ఎన్నికల సమయంలో